ఏ టియర్ బాంబ్ ఘటన అందరిని మాట్లాడుకునేలా చేసింది అందరి నోట. సో, అంత సెక్యూరిటీ ఉన్న లోక్‌సభలోనే అట్లా జరిగితే ఇప్పుడు దేశ భవిష్యత్తు ఏంటసలు? దేశ భవిష్యత్తుకి ఏముంటుందమ్మా? భవిష్యత్తుకి ఏముండదు. శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారిని చంపారు. ఎవరెవరు మాధవరెడ్డి గారిని చంపేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద బాంబేశారు. రాజీవ్ గాంధీ గారిని చంపేశారు. సో, ఈ సెక్యూరిటీ ఉన్నా గానీ జరుగుతా ఉంటాయి. సో, దానికి మనం ఏదో అయిపోయింది కొంప మునిగిందని అంతకుముందు పార్లమెంట్ 20 ఇయర్స్ బ్యాక్ పార్లమెంట్ మీద కూడా అదే రోజు అటాక్ చేశారు. సో, ఇదొకటి జరిగింది. ఇది యాక్చువల్‌గా చూస్తా ఉంటే ఇప్పుడు మనకి భగత్ సింగ్ గారు చేసిందిగా అప్పుడు పార్లమెంట్ మీద చేశారు. ఆయన కూడా ఎళ్లి ఏదో తుపాకీ కాల్చినట్టున్నారు. సో, ఇది కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తానికి వచ్చారు వాళ్ళు. ఎవరు చేశారు? వాళ్ళేం భారత్ మాతకి జై అంటున్నారు. జిహాద్ అంటలేదు, లేకపోతే పాకిస్తాన్ జిందాబాద్ అంటలేదు, ఇంకోటి అంటలేదు. సో, వాళ్ళు భారతీయులే, పూర్తిగా హిందువులే.